వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఏ వంకర లేకపోయినా ఏదో ఒక వంక పెట్టుకుని చాలా మంది ఏం చెయ్యాలో తెలియక కాలాన్ని వృధా చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల తనకే కాకుండా తన కుటుంబానికి, తన రాష్ట్రానికి, తన దేశానికి కూడా ఎంతో నష్టం చేకూరుతుంది. ఎందుకంటే మనిషి చాలా శక్తివంతమైన వాడు. ఆ శక్తిని ఉపయోగించుకోకుండా నిర్వీర్యమైపోయి నిరాశపడుతూ జీవితాన్ని కాలక్షేపం చేయడం చాలా అనర్థదాయకం అన్నమాట. ఇప్పుడు అలాగా ఎంతో కష్టపడి 8 వంకరలు ఉన్నా తన జీవితంలో భయపడకుండా ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఒక భగవద్గీతతో సమానమైనటువంటి ఒక గీతని రచించాడు. అదే అష్టావక్ర గీత. అదేమిటో, దాని కథ ఏమిటో ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అది సరే, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఒకానొక సమయంలో ఉద్దాలకుడు అనే ఒక ఋషి ఉండేవారు. ఆయన చక్కగా ఒక గురుకులాన్ని ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు విద్యాభ్యాసం చేయిస్తూ ఉండేవారు. ఇలా ఉన్నప్పుడు ఇతనికి ఒక కొడుకు పుట్టారు, శ్వేతకేతువు. అలాగే ఒక అమ్మాయి కూడా పుట్టింది, సుజాత. ఇలా ఉండగా విద్యార్థులందరూ వచ్చి చక్కగా వేదాభ్యాసం చేస్తూ ఉంటే ఆ అడవిలో ఉన్నటువంటి చెట్టు చేమ, అలాగే వాగు వంక అన్నీ కూడా ఆ వేదానికి మరి అవన్నీ కూడా పులకించిపోతున్నాయి అన్నమాట. ప్రకృతి అంతా పులకించిపోతోంది. ఆయనకి అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒకడు మన ఏకపాదుడు, లేకపోతే కహోదుడు, 2 పేర్లు అన్నమాట ఈయనకి. ఈయన చాలా బాగా చదువుకున్నాడు. గురువు గారి యొక్క మరి ఆశీస్సులు పొందాడు. గురువు గారి యొక్క ప్రేమను కూడా పొందాడు. సరే, విద్య అయిపోయింది. అయిపోయాక తన యొక్క మరి మంచితనంతో గురువు గారి యొక్క మనసు గెలుచుకున్నాడు. దానితో గురువు గారు అయినటువంటి ఉద్దాలకుడు తన కుమార్తె అయిన సుజాతనిచ్చి వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది. ఆ సుజాత కడుపు పండే సమయం వచ్చింది. 2-3 నెలలు గడిచాయి. తన కడుపులో ఒక బిడ్డ బయలుదేరాడు. ఈ లోపులో ఈ యొక్క ఏకపాదుడు ఎటువంటి వాడో చూద్దాం. ఇతను ఎప్పుడు వేదాన్ని చెబుతూనే ఉండేవాడు. మనం ఉన్నామండి, ఒక 6 గంటలో 8 గంటలో కష్టపడతాం. కానీ ఏకపాదుడు ఏకంగా 18 గంటలు తన శిష్యులకి వేదాన్ని చెప్పడంలోనే గడుపుతూ ఉండేవాడు. ఇలా చెప్తూ ఉండగా ఎప్పుడో ఒకప్పుడు అపశృతి దొల్లుతూ ఉండేది. విద్యార్థులు మరి 18 గంటలు చెప్పడం అంటే చాలా కష్టం కదా. అంచేత వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో మరి శృతి తప్పి ఆ యొక్క వేదాన్ని ఉచ్చరించడం జరిగేది. దీనితో అదంతా కడుపులో ఉన్నటువంటి బిడ్డ వింటూనే ఉన్నాడు. ఒక రోజు అన్నాడు, నాన్నగారు ఏమిటిది, ఇన్ని గంటలు చెప్పడం ఏమిటి? మరి ఇలా చెప్తూ పోతే విద్యార్థులు ఏమైపోవాలి, మీరేమైపోవాలి? ఇలా చెప్తూ ఉండగా ఎన్నో అపశృతులు దొల్లుతున్నాయి. మీరు వేదాభ్యాసం చేస్తూ ఉండగా ఎంతో అపశృతులు దొల్లుతున్నాయి, చూసుకోండి అని చెప్పాడుట కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ. దీంతో తండ్రికి చాలా కోపం వచ్చి నువ్వు ఇంకా బిడ్డగా పుట్టలేదు, కడుపులో ఉండగానే నన్ను మరి దూషిస్తావా, నా యొక్క పాఠానికి పేర్లు పెడతావా అని చెప్పేసి ఆయన చాలా కోపం తెచ్చుకున్నాడు. ఆ కోపంలో అతను ఆ బిడ్డని శపించాడు కూడా. ఏమని? అష్టావక్రోభవ అని శపించాడు. అంటే అష్టవంకరలతో పుట్టుదువుగాక అని శపించాడు మరి ఈ యొక్క ఏకపాదుడు. దానితో తల్లి వచ్చింది, అంటే తన భార్య వచ్చి, సుజాత వచ్చి, ఏమిటండి నాథా, మరి ఇంత శాపాన్ని ఇచ్చారు, పుట్టబోయే బిడ్డకి ఇలా ఎవరైనా మరి శాపం ఇస్తారా అంటే, ఏముందిలే, అది జరిగినప్పుడు కదా
అంటున్నాడు ఈ ఏకపాదుడు. అదేమిటండి, మీరు ఏకంగా మరి వేదాన్ని చక్కగా చెప్తున్నారు, వేదం చెప్పినా విన్నా వాళ్ళు ఏదంటే అది అవుతుంది కదా, మరి ఇలాంటి సమయంలో మరి ఈ యొక్క మరి పుట్టబోయేటువంటి బిడ్డకి ఇలా శపించవచ్చా అని అడిగింది. చూసారా, మనం గుర్తు పెట్టుకోవలసింది అదే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎంత కోపం ఉంటే తన పుట్టబోయే కొడుకుని శపిస్తాడు? ఇలా ఉండొచ్చా? ఇది మరి వాంఛనీయమా? కాదు కదా. రేపు ఈ రోజున చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా కోపాన్ని తగ్గించుకోవాలి అని ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనం గుర్తించాలి. సరే, ఇలాగా జరిగింది. అతను అష్టవంకరలుగా ఆల్రెడీ తయారైపోయాడు. సరే, ఈ లోపల కుటుంబం పోషణ చాలా కష్టమైపోయింది, పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పట్లాగా విద్యని డబ్బు తీసుకుని చెప్పేవారు కాదు కదా, 18 గంటలు చెప్పినా ఉచితంగానే చెప్పేవారు ఈయన. సో డబ్బులు ఎలా వస్తాయి? మరి భార్య పిలిచి, ఏమయ్యా ఏనాథా, మరి నువ్వు చక్కగా మరి డబ్బులు సంపాదించకపోతే మన కుటుంబం ఎలా గడిచేది, అందులో నేనైతే ఒట్టి మనిషిని కాదు కదా అని అనడంతో ఆయన మరి రాజుగారి దగ్గరకు వెళ్ళి, ఆస్థానానికి వెళ్ళి అక్కడే తన వాదన పటిమతో, మరి బాగా చదువుకున్నాడు కదా అంచేత తన వాదన పటిమతో ఆ రాజును, లేకపోతే రాజు ఆస్థానంలో ఉండేటువంటి తెలివైన వాడిని ఓడించి ఆర్థికంగా మరి నేను పరిపుష్టం అవుతాను అనే నిర్ణయం తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళి రాజుగారి యొక్క ఆస్థానానికి వచ్చాడు. వస్తే రాజుగారు ఉన్నారు. ఏమిటయ్యా అంటే, నా పేరు ఏకపాదుడు, మరి నేను బాగా చదువుకున్నవాణ్ణి, మా గురువు గారు ఉద్దాలకుడు, కాబట్టి నాతో ఎవరైనా సరే వాదన చేయగలిగితే వాళ్ళని ఓడించి తద్వారా మరి సంపాదించుకుని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను అంటాడు. సరే, నీకు తగిన వాడు ఇక్కడ ఒక అతను ఉన్నాడు, అతని పేరు బండి, అతనితో మరి నువ్వు వాదన చేసి అతనిని వాదనలో మెప్పించి నువ్వు మరి ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను అని చెప్పాడనమాట మన రాజుగారు. రాజుగారి పేరు ఏంటంటే జనకుడు. మిథిలా నగరాన్ని పరిపాలించే వాళ్ళందరూ జనకులే. ఎందుకంటే నిమి అనేటువంటి మూల పురుషుడు ఉన్నాడు ఆ యొక్క మిథిలా నగరంలో. ఫస్ట్ అతనే పిల్లల్ని కనవలసి వచ్చింది. అంటే ఒక పిల్లవాడికి అతనే జన్మనిచ్చాడు, మగవాడే పిల్లవాడికి జన్మనిచ్చాడు. అంచేత వీళ్ళందరూ జనకుడు అనే పేరుతోనే ఉంటారనమాట. ఆడదాని యొక్క సంబంధం లేకుండా తానే పిల్లల్ని కన్నాడనమాట, ఒక అబ్బాయిని. అందుచేత ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ జనకులే. సరే, ఈ జనకుడు అన్నాడు, సరే వందితో నువ్వు తర్క వితర్కాలు చెయ్యి, నగ్గు, అప్పుడు అలా నగ్గితే నువ్వు ఎంత కావాలంటే అంత డబ్బుని ఇస్తాను, అలా ఓడిపోయావంటే వెంటనే నిన్ను జల సమాధి చేస్తాము అని చెప్పాడు. అంటే నీటిలో ముంచేసి చంపేస్తామని అర్థం అనమాట. సరే ఓకే అన్నాడు మన ఏకపాదుడు. జరుగుతోంది, తర్క వితర్కాలు జరుగుతున్నాయి. ఆ తర్కంలో మరి ఈ ఏకపాదుడు ఓడిపోవడం జరిగింది. అటు నుంచి అటే తీసుకుని వెళ్లి ఏకపాదుని జల సమాధి చేశారు. ఈ విషయం తన భార్య సుజాతకి తెలిసింది. అయ్యో ఇదేమిటి, నేనేమో గర్భవతిని, ఇంకా ఎవరూ తోడు లేరు, ఇలాంటి సమయంలో భర్త దూరం అయ్యాడు అని చాలా కృంగిపోయింది. అటువంటి సమయంలో తన తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు దగ్గరికి వచ్చింది ఈ సుజాత. వచ్చి, తండ్రి మరి నాకు ఇలా జరిగింది కదా అంటే, తప్పదు కదమ్మా, తప్పనిసరిగా మన ఇంటికి వచ్చే, నేను నిన్ను నీకు పుట్టబోయేవాడిని కూడా చక్కగా చూసుకుంటాను, ఆదరిస్తానని చెప్పేసి తండ్రి కదా రమ్మన్నాడు. వెళ్ళింది. ఆవిడ ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఎలా పుట్టాడు ఆ బిడ్డ? తన తండ్రి శపించాడు కదా, కాబట్టి అలాగే వంకరలతో 8 వంకరలతో పుట్టాడండి. చూసారా, ఒక వంకతోనే, అసలు ఏ వంక లేకపోతేనే ఏదో ఉందనుకుని ఎదగలేని పరిస్థితి. అలాంటి వాడికి 8 వంకరలు వచ్చాయి. సరే, తన తాతగారిని తండ్రి అంటున్నాడు, తన తల్లి గారిని అక్క అంటున్నాడు. ఇలా కొంతకాలం పెరిగాడు. తన తాతగారైనటువంటి ఉద్దాలకుడి యొక్క
మరి తొడ మీద కూర్చుని చక్కగా విద్యను నేర్చుకుంటున్నాడు. ఈ లోపల ఉద్దాలకుడికి ఒక ఒక కొడుకు ఉన్నాడు కదా, శ్వేతకేతువు. అతను వచ్చి ఒక రోజున నీ నాన్న ఇతను కాదు, నీ నాన్న ఎక్కడున్నాడో వెతుక్కో అని చెప్పేసి ఈ పిల్లవాడితో అన్నాడు. వెంటనే సజావుగా సక్రమంగా చక్కగా జరుగుతున్నటువంటి ఇదంతా కూడా చాలా మరి డిస్టర్బ్ అయిపోయింది అనమాట. జీవితం అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. వెంటనే తల్లిని అడుగుతున్నాడు, తల్లి ఏమిటి మా నాన్నగారు ఏమయ్యారు? అందరూ కూడా మీ తండ్రి చాలా గొప్పవాడని చెప్తున్నారు నాకు చదువుకునే దగ్గర అక్కడను. మరి తండ్రి ఏమయ్యాడు అమ్మా అని అడిగితే, అవును నాయన, మీ తండ్రి బంది అనేటువంటి వాడిని ఓడించలేక జలసమాధి అయిపోయాడు నాన్న అని జరిగిన కథ అంతా కూడా చెప్పిందనమాట. వెంటనే అతడు తన తాతగారి దగ్గర మరి ఎప్పుడైతే అవమానం పొందాడు కదా, కాబట్టి బాగా చదువుకున్నాడు. బాగా చదువుకుని 12 ఏళ్ల వయసు వచ్చింది. వచ్చాక అప్పుడు తల్లితో చెప్తున్నాడు, తల్లి ఇప్పుడు నేను చక్కగా మరి ఎవరైతే నాన్నని ఓడించాడో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని నేను ఓడించి నీకు అపారమైనటువంటి సంపదని తీసుకొస్తాను అని చెప్పేసి ఇల్లు కదిలి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళడానికి ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్లే ముందు ద్వారపాలకుడు అన్నాడు, ఏమిటి బాలక అంటే, నేను రాజుగారిని ఓడించి తర్కంలో నేను మరి అపారమైన సంపదని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్నాడు. అబ్బా, రాజుగారి దాకా ఎందుకయ్యా, నేనే ఒక ప్రశ్న అడుగుతాను, నాకు ముందు సమాధానం చెప్పిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ది గాని అన్నాడు. సరే ఓకే అన్నాడు. సరే అప్పుడు ప్రశ్న వేశాడు, ఏమని? 2 డేగలు ఉన్నాయి, ఆ 2 డేగలకి 2 రెక్కలు ఉన్నాయి, 2 రెక్కలు మాత్రమే ఉన్నాయి, అవి రోజు వస్తూ పోతూ ఉంటాయి, అది ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు వెంటనే ఓహో ఇంతేనా అని అవి రాత్రి పగలు అని చక్కగా మరి సమాధానం చెప్పాడనమాట మన ఈ అష్టావక్రుడు. చెప్పగానే అబ్బా చాలా గొప్పవాడివే అని అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. రాజుగారు అప్పుడు ఏం చేస్తారు, ఆయన కూడా ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో కూడా ఈ అష్టావక్రుడు నగ్గడం జరిగింది. వెంటనే అప్పుడు బందీ అనే అతను ఉన్నాడు కదా, అతని దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అప్పుడు బందీకి ఇతనికి మధ్యలో వాద సంవాదాలు, చక్కగా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉండగా జరుగుతాయి. అప్పుడు ఏం చేశాడంటే మన ఈ బందీ ఫస్ట్ నువ్వే అడుగు అని అవకాశాన్ని ఈ బాలుడికే ఇచ్చాడు. అక్కడే అయిపోయిందనమాట బందీ యొక్క మరి విషయం. వెంటనే దాన్ని ఆసరాగా తీసుకుని ఈ అష్టావక్రుడు ప్రశ్నలు సంధిస్తున్నాడు. అలాగా 12 ప్రశ్నలు అడిగాడు, ఆన్సర్లు చెప్పాడు. మరి ఈ బందీ 13వ ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోయింది. వెంటనే బందీ తన యొక్క ఓటమిని ఒప్పుకోవడం జరిగింది. చూసారా, ఎంత గొప్పవాడైనా సరే 12 సంవత్సరాల బాలుడి ముందు తల వంచవలసి వచ్చింది. వెంటనే అన్నాడు, నీకు నేను నమస్కారం పెట్టకూడదు, నీ కాళ్ళకి దండం పెట్టాలనుంది, కాబట్టి నేను మరి పెడితే నీకు అయక్షీణం కదా, బాలుడు కదా అని చెప్పి నేను మనసులోనే నీకు నమస్కరిస్తున్నాను, నువ్వు చాలా గొప్పవాడివి, నన్ను జల సమాధి చేసేయ్ అని చెప్పాడు బందీ. వెంటనే ఆ కొలనులోకి, ఏ కొలనులో అయితే తన తండ్రిని మరి జల సమాధి చేశాడో, నీటిలో ముంచి వేశాడో ఆ కొలనుల దగ్గరికి తీసుకువెళ్తే అక్కడ ఈ యొక్క అష్టావక్రుడు ఆ బండిని జల సమాధి చేశాడు, అంటే నీటిలో ముంచేశాడు. నీటిలో మురిగిన తర్వాత కాసేపు అలాగే నీటిలోనే ఉండిపోయారు. కొంతసేపు అయ్యాక ఆ నీటిలోంచి ఈయనతో పాటు ఒక 30కి పైగా ఋషులు అందరూ పైకి వచ్చారు. వీళ్ళందరూ ఎవరంటే బందితో వాదించి ఓడిపోయిన వాళ్ళే చక్కగా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో తన తండ్రి కూడా ఉన్నాడు. తండ్రిని చూశాడు, చాలా ఆనందపడ్డాడు. చూసారా, అష్టవంకరలతో పుట్టిన తన తండ్రికి మరి చక్కగా జీవితాన్ని ప్రసాదించాడు. ఎంత గొప్పవాడో చూడండి. మరి ఆయనతో పోలిస్తే మన కష్టం ఎంత, మనం ఎంత. సరే, తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు. ఎంతకీ ఆ బందీ ఎవరంటే వరుణుడి యొక్క కొడుకు అనమాట. వరుణుడు ఒక యాగం చేస్తుంటే ఆ యాగం చక్కగా జరగడం కోసం కొంతమంది ఋత్వికులు కావాల్సి వస్తే ఆ ఋత్వికులు మరి గొప్ప వాళ్ళు కావాలి కదా అని చెప్పి అటువంటి గొప్ప వాళ్ళని ఏదో ఒక వంకతో మరి జల సమాధి చేసి
ఆ యొక్క వరుణుడి దగ్గరికి తీసుకెళ్లి యాగం చక్కగా సఫలవంతం చేసుకున్నారు. ఆ యాగం పూర్తయిపోయింది కాబట్టి వీళ్ళందరినీ చక్కగా మళ్ళీ తీసుకొచ్చి భూమి మీద వదిలిపెట్టారనమాట. దాంట్లో ఉన్నటువంటి మరి దాని కథ ఇదన్నమాట. సరే, ఇంటికి వచ్చారు ఇద్దరు, తండ్రి కొడుకు. వచ్చిన తర్వాత కొడుక్కి చక్కగా మళ్ళీ విద్యాబుద్ధులు బాగా నేర్పిస్తున్నారు. బ్రహ్మచర్యం మనం చదువుకునేటప్పుడు చాలా ముఖ్యమైనది. కాలేజీలో చదువుకున్నా, ఉద్యోగ మరి చదువు పాఠశాలలో చదువుకున్నా సరే మనం బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం ఎంత ముఖ్యమైనదంటే బ్రహ్మచర్యం వల్ల మనకి చదువు ఏమాత్రం కూడా మరి విఘ్నాలు లేకుండా చక్కగా సాగిపోతుంది. అలాగే బ్రహ్మచర్యం లేదనుకోండి, మన చదువంతా కూడా అనేక విఘ్నాలు కలుగుతాయి. మన చదువులో వెంటనే మనం పాడైపోతాం. అంచేతే బ్రహ్మచర్యం ముఖ్యమైనది. అది ఎలా చెప్తున్నాడో చూడండి. మన ఈ అష్టావక్రుడు ఇలాగా వెళ్ళాడు, ఇలా ఉన్నాడు, చాలా కాలం ఉన్నాడు. ఉన్న తరువాత మరి ఒక రోజు స్వామి నాయన అష్టావక్రుని పిలిచాడు తండ్రి. అష్టావక్ర, నువ్వు చక్కగా మరి వివాహం చేసుకోవాలి అని చెప్పేసి అంటే, నేనేంటి నాన్న, నాకు ఇన్ని వంకరలుంటే నాకెవరు పిల్లనిస్తారంటే, అయ్యో మర్చిపోయినరా, ఇక్కడ సారంగా అనే ఒక నది ఉంది, దాంట్లో ములిగిన తర్వాత నీ యొక్క వంకరలు పోతాయి, చక్కగా వివాహం చేసుకో అని చెప్పేసి చెప్పాడు. ఆ నదిలోకి వెళ్ళాడు అష్టావక్రుడు, స్నానం చేశాడు, చక్కగా సౌందర్యవంతుడిగా తయారైపోయాడు, బయటికి వచ్చాడు. ఓకే అనుకున్నారు. ఇప్పుడు నీకు పిల్లని ఇవ్వడానికి ఎవరు ఉన్నారో వెతుక్కోనాయనా అన్నాడు. అక్కడ వదాన్యుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నారు. ఆయన కుమార్తె సుప్రవ. ఆ వదాన్యుడి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయి చక్కగా ఉంది, నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. స్వయంగా మన అష్టావక్రుడే. వెళ్తే సరే, ఎంత గొప్పవాడు, అష్టావక్రుడు వంటి గొప్పవాడు వచ్చి మా అమ్మాయిని అడిగితే ఎందుకు ఇవ్వకూడదు అని అలా ఆలోచిస్తూ, అయితే ఊరికనే ఇచ్చేస్తే బాగోదు కదా, అష్టావక్రుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి, నాకే కాకుండా లోకానికి కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో అతనికి ఒక పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష? ఉత్తర దిక్కుగా వెళ్ళు, అక్కడ కుబేరుడి యొక్క నివాసం ఉంటుంది, అతని దగ్గర కొంతకాలం ఉండు. కొంతకాలం ఉన్న తర్వాత అక్కడి నుంచి కైలాసం వెళ్ళు, పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకో. ఆ తర్వాత కదంబ వనానికి వెళ్ళు, అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడని చూసి వచ్చేయి అని పరీక్ష పెట్టాడు. ఓకే అని బయలుదేరాడు మన ఈ యొక్క మరి అష్టావక్రుడు. ముందు మన కుబేరుడు దగ్గరికి వెళ్ళాడు, ఉత్తర దిశగా ప్రయాణం చేసి. అక్కడ 1 సంవత్సరం ఉంచేసుకున్నారు ఆ కుబేరుడు. ఉంచేసుకుని చక్కగా సుఖ సౌఖ్యాలు, భోగ భాగ్యాలు, మరి కుబేరుడు అంటే చాలా ఉన్నవాడు కదా అని చెప్పి ఇవన్నీ అలవాటు చేశాడు. అవన్నీ చూశాడు, అనుభవిస్తున్నాడు. అయిపోయింది సంవత్సరం. కుబేరా, ఇక నేను వెళ్ళి వస్తాను అంటే, ఏంటయ్యా పిచ్చివాడిలా ఉన్నావు, 1 సంవత్సరం మన ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వెళ్తానంటున్నావు అంటే, నన్ను చూసి రమ్మన్నాడు గాని నిన్ను ఇక్కడే ఉండిపోమని మా యొక్క మామగారు అయినటువంటి వదాన్యుడు చెప్పలేదు అని చెప్పేసి దాన్ని తృణప్రాయంగా మరి తలంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కైలాసం వెళ్ళాడు, అక్కడ పార్వతీ పరమేశ్వరుని కలుసుకున్నాడు, మరి నమస్కరించాడు. అక్కడి నుంచి కదంబ వనానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక అపురూప సౌందర్యవతి అయినటువంటి ఒక ఆవిడ ఉందన్నమాట. ఆవిడ, అయ్య బాబోయ్, ఇంత దూరం నా కోసం వచ్చావా, ఇంత దూరం వచ్చినవాడు అసలు ఎవరూ లేరు, నువ్వు వచ్చావంటే చాలా ఘనుడివే, నన్ను వివాహం చేసుకో అంది. మరి మా మామగారు నిన్ను చూసి రమ్మన్నారు కానీ నిన్ను వివాహం చేసుకోమని చెప్పలేదు, అందున నాకు వివాహం అయితే కుదిరిపోయింది, నేను అలా చెయ్యను అని చెప్పేసి వచ్చాడు. చూసారా, ఎక్కడైనా మరి భోగభాగ్యాలకి లొంగిపోయాడా? లొంగలేదు. మరి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి వెంటనే వెళ్ళిపోయాడు, మరి ఏ వరము కోరుకోలేదు. అలాగే కదంబవనంలో అందంగా కనిపించిన మరి ఆ అపురూప సౌందర్యవతిని ఏదైనా మోహించాడా? లేదు. ఏ పని కోసం వచ్చాడో ఆ పని నిర్విఘ్నంగా కొనసాగించుకుని తన మామగారి దగ్గరికి వెళ్ళాడు, చక్కగా వివాహం చేసుకున్నాడు. ఇలా చేసుకుని కొంతకాలం అయిన తర్వాత ఆయన అష్టావక్ర గీత అనేది రాశాడు. దాని ద్వారా ఏది సత్యం, ఏది నిత్యం, ఏది అసత్యం, ఇలా ఎన్నో విషయాలు మన ప్రపంచానికి తెలియజేశాడనమాట అష్టావక్రుడు. కాబట్టి అష్టావక్రుడి యొక్క చరిత్ర మనం విన్న తరువాత మనం ఏమి సాధించాలి? ఇప్పుడైనా మన కష్టపడి మన తల్లిదండ్రులకి, మన
ప్రాంతానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి అని నిర్ణయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.